మంగళగిరిలో శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ, పేదలను గుండెల్లో పెట్టుకుని చూస్తామన్న లోకేష్. మాజీ మంత్రి రజనీ కేసు మంగళవారానికి వాయిదా, ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు నిర్ణయం. యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు, ఉద్యోగ నియామక పత్రాలు అందించిన భట్టి విక్రమార్క. జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ దూరం, మొత్తం 4 నామినేషన్లు, బరిలో బీజేపీ ఎంఐఎం. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి రేసులో లేను, అన్నామలై హాట్ కామెంట్స్. జమ్మూ కశ్మీర్ పఠాన్కోట్ లో సెర్చ్ ఆపరేషన్, 3 మిలిటెంట్ల కోసం భద్రతా బలగాల గాలింపు. బ్యాంకాక్ లో కొనసాగుతున్న ప్రధాని పర్యటన, నేపాల్ పీఎం కేపీ శర్మతో మోదీ చర్చలు. అమెరికా ఉత్పత్తులపై చైనా 34% ప్రతీకార సుంకం, ట్రేడ్ వార్ లో తగ్గేది లేదంటున్న డ్రాగన్ కంట్రీ. ట్రంప్ టారిఫ్ తో కుదేలైన కుబేరుడు, ప్రపంచ మార్కెట్ల పతనంతో $208 బిలియన్ నష్టం. ఇకపై చుక్కల్లోకి ఐఫోన్ ధరలు, సుంకాల పెంపుతో రేట్లు పెంచబోతున్న యాపిల్. పది రోజుల తర్వాత తొలిసారిగా దిగొచ్చిన బంగారం, ఇవాళ ఒక్కరోజే 1700కు పైగా తక్కిన గోల్డ్ రేట్. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 9.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి.